నేను అక్కడికి రాలేనని మీకు తెలుసు. అందుకే మీరే ఒకసారి వస్తే. ఏం చేస్తావు? అమ్మంతం వాటేసుకుంటావా? ఆయన్ని చూడకుండా అంత ఉండలేకపోతున్నావా? ఫోన్ చేసి సరాసరి మీరే రండి అని పిలవడానికి సిగ్గులేదు? అంత బరి తెగించి కొట్టుకుంటున్నావా? కొంచెం తిండిలో ఉప్పు కారం తగ్గించు. కొవ్వు తగ్గుతుంది, కోరికలు తగ్గుతాయి. ఏమైంది పెట్టి? డాక్టర్ బాబు రానున్నాడా? మాట్లాడింది ఆయన కాదు, అక్క. అరే, ఇది చాలా అన్యాయం. రాధ పాప కోసమే ఫోన్ చేసి ఉంటుంది, కానీ నువ్వు ఇలా చండాలంగా. అవును, మీరు చేస్తే చండాలం కాదు, నేనంటేనే చండాలం కదూ. చూడండి, మీకిదే చెప్తున్నాను. ఆ రాధతో మీరు మాట్లాడినా, దాని గడప తొక్కినా, పాపం దానికి చూపించాలనుకున్నా ఈ ఇంట్లోంచి నా శవం లేస్తుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. ఛే, నువ్వు అసలు మనిషివేనా? కాదు, రాక్షసుని. చాలా ఇదిగో, నేను చస్తే పీడ పోయిందని దాన్ని తెచ్చుకుని కులుకుదామనుకుంటున్నారేమో. నేను చచ్చినా మీ ఇద్దరిని కలవనివ్వను. దెయ్యాన్నై పట్టి పీడుస్తాను. పిశాచిగా మారినా సరే మీ ఆటల్ని సాగనివ్వను. అంతే. జోడులేని బతుకు తోడులేని బొంగరం ఒకటే అన్నట్టు చివరికి నాకీ గతి పట్టింది. నేనిక్కడ ఉండలేను, మా నూరికి వచ్చేస్తాను అంటే అమ్మేమో నువ్వు వచ్చేస్తే నీ బతుకు సింహాచలం బస్టాండే అని అంటుంది. ఫోన్లే కదా అని ఇక్కడే ఉందామనుకుంటే ఇదిగో రోజు రోజుకి ఆ శృతుందే, దాని దయవల్ల నా బ్రతుకు ఇలా తగలడింది. ఏ జన్మలో ఏ పాపం చేశానో గాని కర్మ. కావేరి, అదేంటి నువ్వు తుడుస్తున్నావు? పని మనిషి రాలేదా? అయ్యో సంబడం, ఈ ఇంటికి పని మనిషి కూడానా? జీతం బత్తం లేని పని మనిషిని నేనొకదాన్ని పడున్నాను కదా, అడ్డమైన చాకరీ చేసి పెట్టడానికి. అదేంటి కావేరి, సంజత్తున్నప్పుడు పని మనిషి ఉండేది కదా, ఇప్పుడు మానేసిందా? మానిపించేసింది ఒట్టక్కులాడు వచ్చిన తర్వాత. ఎవరు? శృతే? ఆ శృతే. ఉండేది ఇద్దరు, ఈ మాత్రం దానికి పని మనిషి కూడానా? ఎందుకు దండగా అని ఇంత బారు లెక్చర్ ఇచ్చి పీక పడేసింది. పని మనిషిని పీకి పారేసి నిన్ను పని మనిషిని చేసిందనమాట ఆ శృతి. ఎందుకు అడుగుతాలే మావయ్య, కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అన్నట్లు ఈ ఇంట్లో పని మనిషిని, వంట మనిషిని, అంట్ల మనిషిని, బట్టల మనిషిని, నా బొంద మనిషిని అన్నీ నేనే. చివరికి నా బతుకు ఇలా అయిపోయింది. ఇంత పని చేస్తున్నా రోజు తిట్లు చివాట్లే. అరే రే, నిజంగా అంత కష్టపడుతున్నావు అనమాట. ఎంత కష్టపడుతున్నావు అని అడుగు మావయ్య. చిన్నప్పటి నుంచి నేనెంత అపరంగా పెరిగానో నీకు కూడా తెలుసు కదా. అయ్యో, ఎందుకు తెలీదు? అలా పెరగడం వల్లే కదా నువ్వు ఇలా తయారైంది. మావయ్య, నీకు దండం పెడతాను, నాకు ఈ జైలంటే బతకొద్దు. నన్ను ఎక్కడికైనా తీసుకెళ్ళు. కావాలంటే నీ ఇంటికొస్తాను. ముప్పొట్లా నీకు కమ్మగా వండి పెడతాను. ఏంటి కమ్మగా వండుతావా? నిన్ను నువ్వు వండిన పప్పన్నం తినే మన వీధిలో తిరిగే కుక్క పిల్ల డమాల్ మంది మొన్నటికి మొన్న మిగిలిపోయిన మజ్జిగ పులుసు తినే ఓ అడుక్కునే ముసలాడు హరి అన్నాడు. ఇదిగో శృతి, ఇంకొకసారి నా వంట గురించి మాట్లాడవంటే ఒక్కసారి కాదు 100 సార్లు మాట్లాడతాను. నా చేతి మాత్ర వైకుంఠ యాత్ర అన్నట్టు నీ చేతి వంటని ఎవడు తింటాడో కాని వాడికి అంతే సంగతులు. అంటే అంత దరిద్రంగా చేస్తుందా కావేరి? దరిద్రంగా చేయడమే కాదు, అంతకన్నా దరిద్రంగా మాట్లాడుతుంది కూడా. శృతి, ఇప్పుడు నేనంత కాని మాట ఏమన్నాను? ఏమన్నావా? ఒకసారి గుర్తు చేసుకో. అవ్వా, కావాలంటే నీ ఇంటికొస్తాను అంటావా? అవును అన్నాను, దానిలో తప్పేంటి? తప్పున్నారా? ఏమండి, మీరా పెళ్లి కాని బ్రహ్మచారి, ఈవిడ మొగుడొదిలేసిన ముత్తైదువు. మీరిద్దరూ ఒకే ఇంట్లో ఉంటే నలుగురు నవ్విపోరు, తాటాకులు కట్టరు. చూసావా మావయ్య, నిన్ను నన్ను ఎత్తలేసి మాట్లాడుతుందో? కావాలని గుచ్చి నా గుండెల్ని ఎలా తూట్లు పొడుస్తుందో? సేమ్ డైలాగ్ ఎక్కడో విన్నట్టు లేదు కావేరి. ఇదే ఇంట్లో, ఇదే హాల్లో. ఆహా, ఏం టైమింగ్ అండి! పోలీసులు అనిపించుకున్నారు.
చెప్పు కావేరి, ఇలాంటి సీనే ఎప్పుడో జరిగినట్టు గుర్తొస్తుందా? తన దాకా వస్తే అని ఇందుకే అన్నారు పెద్దోళ్ళు. నిన్ను ఛీ! ఛే! మీరేంటి ఇలా దయచేశారు? పోలీసుని కదా, ఎక్కడ ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు తెలుసుకుందామని. ఓహో, ఏం తెలుసుకున్నారట? ఎంత గొప్ప నాటకానికైనా క్లైమాక్స్ సీన్ వచ్చే తీరుతుందని, కర్టన పడక తప్పదు అని. అఫ్కోర్స్, క్లైమాక్స్ వచ్చేదాకా, కర్టెన్ పడేదాకా నచ్చినా నచ్చకపోయినా నాటకం జరగక తప్పదు, కళ్ళారా చూడక తప్పదు. తండ్రి సాయినాథ, కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ధైర్యాన్ని ఇస్తావంటారు. దుఃఖంతో దిక్కు తోచినప్పుడు నువ్వు ఆ బాధని దూరం చేస్తావంటారు. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? అన్నీ నాకు ఇచ్చినట్టే ఇచ్చి ఎందుకు లాక్కుంటున్నావు, దూరం చేస్తున్నావు? నేను అంత పాపం చేశానా తండ్రి? కాకపోతే మరెందుకు నాకు ఈ శిక్ష? ఒక్కసారి నా పాపం నేను చూడాలనుకోవడం పాపమా, నేరమా? చెప్పు తండ్రి, ఒక్కసారి నా పేగు తెంచుకొని పుట్టిన బిడ్డని నాకు చూపించు తండ్రి, చూపించు. ఎంకిపెళ్లి సుబ్బిచావుకొచ్చింది అన్నట్టు మీ ఆయన ఆ రాధతో గుట్టు చప్పుడు కాకుండా సంబంధం పెట్టుకున్నందుకు చివరికి నీ కొంప కొల్లేరైంది. నీకు మనశ్శాంతి లేకుండా పోయింది. పిన్ని, కాస్త ప్రశాంతంగా ఉందామని గుడికొస్తే ఇక్కడ కూడా ఆ విషయాలన్నీ ఎందుకు గుర్తు చేస్తావు? ఓసి నా పిచ్చి తల్లి, మనం వద్దనుకుంటే మాత్రం మన నీడ మన వెనకల రాకుండా ఉంటుందా? మనకు పట్టిన శని కూడా అంతే. అందుకే ఆ నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేసి ఇలా లెంపలేసుకుని దండం పెట్టుకుంటే మనకు పట్టిన ఏళ్ల నాటి శని వదిలిపోతుందంట. సరే, అయితే కాసేపు దీన్ని నువ్వు ఎత్తుకుని నిలబడు. అయ్యో నా రాత, ఈ రోజు నిన్ను గుడికి తీసుకొచ్చింది దగ్గరుండి నీ చేత నవగ్రహాలకి శాంతి పూజ చేయిద్దామనే. దీన్నెత్తుకొని నేను ఇక్కడ నిలబడితే ఇక అయినట్టే. మరెలా పిన్ని? చంటి పిల్లని ఎత్తుకుని నవగ్రహాల చుట్టూ తిరగచ్చా అని. తిరగొచ్చో లేదో, ఎటుపోయి ఎటొచ్చినా ఆ పాపం మనకే తగులుతుంది. ఎందుకొచ్చిన గొడవ గాని అదిగో అక్కడెవరికైనా ఇచ్చి కాసేపు చూడమందాం పద. మామగారు, అమ్మా కాస్త పాపం చూస్తూ ఉండండి, 5 నిమిషాల్లో వచ్చేస్తాం. అలాగేనమ్మా. అది ఇంకా ఏడుస్తున్నట్టుంది. మా ఐదార్సంతా కాసేపు కూడా దాని నోరు మూత పడదు కదా, మధ్యలోనే ఏం ముంచిపోదు గాని పూజ గాని పద.
ఎవరమ్మా నువ్వు పాపనెత్తుకున్నావేంటి? ఇది నా పాప, నా బిడ్డ. భలేదానివే. ఈ పాపని వాళ్ళ అమ్మ నాకు అప్పగించి అదిగో చూడు ఆ గుళ్ళోకి వెళ్ళింది. నిజం చెప్తున్నానండి, ఇది నా బిడ్డ, నా పాప. చెప్తుంటే నీకు కాదు, ఎవరో బిడ్డ నీ బిడ్డ అంటావేంటమ్మా? చాలే, ఇటీవో ఆ పాపని. నేనివ్వను, ఇది నా బిడ్డ, నా టెడ్డీ. పట్టపగలే ఏంటమ్మా నీ దౌర్జన్యం? ఇటిమ్మంటుంటే అయ్యయ్యో, బిడ్డను తీసుకెళ్ళిపోతున్నావేంటి? అయ్యో అయ్యో అయ్యో, ఇదిగో అమ్మాయి, అది ఎవరో మీ పాపను ఎత్తుకుపోతుంది. పిన్ని, రాత బిడ్డను ఎత్తుకుపోతుంది. అయ్యో పట్టుకోండి అయ్యా, దాన్ని పట్టుకోండి, మా బిడ్డను ఎత్తుకోకండి. అయ్యో అయ్యో, వదలండి, వదలండి. అలా పరిగెట్టుకొస్తున్నారు? ఇది నా ఏమ్మా, పాప. ఏం జరిగింది? ఏం జరిగిందా? ఈవిడెవరో గాని పట్ట పగలే మా బిడ్డను ఎత్తుకుపోతోంది. ఏయ్, పాపనివ్వు. ఇవ్వవే. నేనివ్వను, నేనివ్వను. నా పాప. ఎంత ధైర్యం నీకు? నా పాపని ఎందుకు కావాలని చూస్తున్నావా? వదులు, వదులు. నా పాప. వదులు, నా పాప. నీకే చెప్పేది వదులు. ఏమ్మా, నీకేమన్నా మెంటలా? ఏ గుళ్ళో ఏంటమ్మా ఈ గలాట? గుళ్ళో దేవుడి కళ్ళు మా అందరి కళ్ళు కప్పి ఉడాయించాలనుకుంటున్నావా? నీలాంటి దొంగ మహాన్ని పోలీసులు పట్టిస్తే గానీ బుద్ధి రాదు. అవును, ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేయండి. వదలండి. నా పాప. నా పాప నాకు ఇచ్చేయ్. నా పాప. వదలవే. పట్టుకోండి, పట్టుకోండి. ఏం పిచ్చి పట్టి దాని బిడ్డను వదిలేసుకుందో. అర్థమైందిగా? పాప నీకు దక్కనివ్వను. నా కంఠంలో ప్రాణం ఉండగా దక్కనివ్వను. ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఇంకోసారి వేశావంటే దొంగని ముద్ర వేయడమే కాదు, జైల్లో దోయిస్తా. నా పాప. నా పాప. టెడ్డీ. 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 అయితే ఫుల్ బిజీ అన్నమాట. ఫుల్ ఉన్నారా? అంత బిజీ అన్నమాట. అందుకే నిన్ను చూడడానికి వచ్చి 2 days అయింది. ఇవాళ ఎలాగైనా సరే నిన్ను చూడాలి అనుకున్నాను, ఇలా వచ్చేసాను. మీ అమ్మ అన్నయ్య బాగున్నారా? బ్రహ్మాండం. కాఫీ ఇంకా బ్రహ్మాండం. అవునక్క, బావగారెవరో కాని కనీసం నీ చేతి కాఫీ తాగడం కోసమైనా లైఫ్ లాంగ్ కలిసి ఉండొచ్చు కదా. నీకు నచ్చింది అందరికీ నచ్చాలని లేదు కదా. కరెక్ట్గా చెప్పావు. నేను చేస్తున్న పని చస్తే నచ్చటం లేదంటుంది మా అమ్మ. ఇక మా దాసుగాడున్నాడే, వాడైతే ఏకంగా నాకు బరి తెగించిన పిల్ల అని సర్టిఫికెట్ కూడా ఇచ్చేశాడు. శృతి, నువ్వు అంత కాని పని ఏమైనా చేసావా? కాని పనో అయిన పనో నాకు రైట్ అనిపించింది చేశాను. ఏంటి అర్థం కాలేదా? ఓహ్, మీకు చెప్పలేదు కదూ. నేను మా ఇంట్లో ఉండటం లేదు, మా బాస్ ఇంట్లో ఉంటున్నాను. మీ బాస్ ఇంట్లోనా? అంటే పేయింగ్ గెస్ట్ గానా? పర్సనల్ సెక్రటరీగానే. ఏం చేయను, పూర్తి చేయాల్సిన ఇంపార్టెంట్ పనులు చాలా పెండింగ్ లో ఉండిపోయాయి. బాస్ ఇంట్లో అంటే? బాస్ అంటే బాసే. మా బాస్ ఆనంద్ గారు 2-3 days ఇంట్లో ఉండైనా సరే పని పూర్తి చేయాలి అన్నారు. డ్యూటీ కదా, ఒప్పుకున్నాను. మీ బాస్తో ఒంటరిగా ఒక్కదానివే ఉంటున్నావా? ఒక్కదాన్నే ఏంటి, వాళ్ళింట్లో ఇంకొక సాల్తీ ఉంది కదా, కావేరి అని.
ఓ మీకు కావేరి ఎవరు చెప్పలేదు కదూ? ఉందిలేండి, మా బాస్ గారి మేనకోడలు. మొగుడు వదిలేస్తే అక్కడే ఉంటుంది. మోహన్ గారు, మీరు చెప్పండి, అసలు మీ మగాళ్ళు పెళ్ళాన్ని ఎందుకు వదిలేస్తారు? కొన్నాళ్ళయ్యాక బోరు కొట్టేస్తుందా ఏంటో? మా బాస్ ఏమో పెళ్ళాన్ని వదిలేశాడట, కావేరినేమో మొగుడు వదిలేశాడట. అలాంటి చోట అన్నీ తెలిసి నువ్వు ఉండడం తప్పుగా అనిపించడం లేదా? ఏ ఉంటే తప్పేంటి? ఇప్పుడు ఎవరికి నచ్చినట్లు వాళ్ళు ఉంటున్నారు. అదే అమెరికాలో అయితే లివింగ్ టుగెదర్ అండర్ వన్ రూఫ్ అంటారు. అంటే కలిసి జీవించటం. శృతి, మనం అమెరికాలో లేవు, ఇండియాలో ఉన్నాం. సో వాట్? అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా ఎక్కడున్నా ఎవరికి వారు నచ్చినట్టుగా ఉంటున్నారు. నచ్చిన చోటే ఉంటున్నారు. నాకు మా బాస్ వాళ్ళ ఇల్లు నచ్చింది, ఆయన కంపెనీ నచ్చింది, అందుకే అక్కడ ఉంటున్నాను. మనకి మాత్రమే నచ్చితే చాలదు, సొసైటీ ఏమనుకుంటుందో కూడా ఆలోచించాలి. ఎందుకు ఆలోచించాలి? ఆహా, ఎందుకు ఆలోచించాలి అని మాట వరుసకి నువ్వు బావగారు విడిపోయారు, అవునా? అది మీ ఇష్టం. మోహన్ గారు వాళ్ళ ఆవిడ విడిపోయారు, అవునా? అది మీ ఇష్టం. మా బాస్ గారు పెళ్ళాన్ని వదిలేసినా, మా బాస్ గారు మేనకోడలు కావేరిని మొగుడొదిలేసినా అన్నీ ఎవరిష్ట ప్రకారం వాళ్ళు చేస్తున్నట్టే కదా. అది వేరు, ఇది వేరు. వేరు లేదు, దుంప లేదు. ఊరుకోండి సార్, ఎవరి లైఫ్ వాళ్ళది, ఎవరిష్టం వాళ్ళది. ఇష్టం అంటే గుర్తొచ్చింది, ఆ ఇంట్లో కావేరి ఉంటుందని చెప్పానే, ఈ మధ్య మా మేనేజర్తో క్లోజ్గా మాట్లాడుతుంది. అందుకే నేనే మా బాస్తో చెప్పి తిట్టించాను. ఆ తర్వాత నాకే జాలనిపించింది. ఎంతైనా ఉప్పు కారం తింటున్న మనిషి కదా, పైగా చాలా రోజులుగా మొగుడుకు దూరంగా ఉంటుంది, ఏదో టెంప్ట్ అయి ఉండొచ్చు కదా అని. శృతి, అదేంటి సార్ అంత బిగ్గరగా అరిచారు? అక్కడికి ఆ కావేరి ఎవరో మీకు బాగా తెలిసిన మనిషి అయినట్టు. నాకేం తెలుసు? తెలియకపోతే మాత్రం ఒక ఆడదాని గురించి అన్యాయంగా మాట్లాడడం చాలా తప్పు. అదేంటక్క, నేనేమో ఆ కావేరినెవరినో అంటే మోహన్ గారెందుకు తెగ ఫీల్ అయిపోతున్నారు? ఎందుకంటే తనకి ఆడవాళ్ళంటే గౌరవం, అభిమానం. ఆ గౌరవం, అభిమానం ఇది కట్టుకున్న పెళ్ళాం మీద ఎందుకు లేకపోయింది అని. ఎవరి జీవితాల్లో లోటుపాట్లు వాళ్ళకే తెలుస్తాయి శృతి. కదా, అందుకే ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నా నేను మా బాస్ ఇంట్లోనే ఉంటున్నాను. మీ బాస్ నీతో చనువుగా ఉంటారా? చనువుగానా? బోలెడు చనువుగా. ఒక్కొక్కసారి గబాల్న చేపట్టుకుంటాడు, ఇలా ఏదో చెప్పాలి అన్నట్టు కళ్ళల్లోకి అలా లోతుగా చూస్తాడు, కానీ పెదవి విప్పడు, బయటపడడు. ఒకవేళ మీ బాస్కి నువ్వంటే ఇష్టమేమో. చూస్తే నాకు అలానే అనిపిస్తుంది. అయినా బయటపడితేనే కదా కథ ముందుకు కదిలేది. శృతి, నువ్వేమనుకోనంటే ఓ మాట చెప్పనా? కేర్ఫుల్గా ఉండు అనేగా. ఐ నో మై లిమిట్స్. ఇలా మాట్లాడుతుంది కదా, కేర్లెస్గా ఉంటుంది అనుకోకు. నేను గీత గీసి దాటొద్దు అంటే మా బాస్ ఆ గీత దాటి ఒక్కడుగు, అంగుళం కూడా ముందుకు రాలేడు. మనమంటే అంత ఇదన్నమాట. వస్తానక్క. మనిద్దరి మనసులోని మాట ఒకటే కాబట్టి ఇద్దరం కలిసి ఎటైనా కావేరి రాత్రి పగలు ఒక్కటే ఏడుపు, చంపుకు తింటుంది, పీక్కు తింటుంది. ఇది పుట్టుకుమ చస్తే గాని ఇంకొక మాట మాట్లాడితే నరికి పోగులు పెడతా.